టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్గా అభినందనలు అందుకుంటున్నాడు. ఎందుకంటే గంభీర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టీ20 వరల్డ్ కప్ను సైతం గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అతి తక్కువ కాలంలోనే 2 ఐసీసీ ట్రోఫీలు సాధించిన తొలి భారత కోచ్గా గంభీర్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం గంభీర్కు అసలు సిసల పరీక్ష ఇక ముందే ఎదురుగాబోతుందని అభిప్రాయపడ్డాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, గంభీర్ వ్యూహాలకు అసలు పరీక్ష 2027 వన్డే వరల్డ్ కప్లో ఎదురుకాబోతుంది. దాన్ని అధిగమించడం గంభీర్కు అతిపెద్ద సవాల్గా మారుతుంది. ఎందుకంటే ఈసారి వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా వేదికగా జరగడమే అందుకు ప్రధాన కారణం. అక్కడి పిచ్లు, వాతావరణ పరిస్థితులు ఏషియన్ టీమ్స్కు అంత తేలిగ్గా లొంగవు. పేస్, బౌన్స్కు అనుకూలించే ఆ పిచ్లపై టీమిండియాను ప్రపంచ విజేతగా నిలపడమే గంభీర్ నాయకత్వానికి అసలైన గీటురాయని గంగూలీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ను గమనిస్తుంటే గంభీర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడని గంగూలీ ఎక్స్పెక్ట్ చేశాడు. ఇక చివరగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ చేరినప్పటికీ దురదృష్టవశాత్తు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దాంతో టీమిండియా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ఆ గాయం పచ్చిగానే ఉంది. కాబట్టి ఈసారి ఎలాగైనా ఆ వరల్డ్ కప్ను గెలవాలని టీమిండియా ఫ్యాన్స్తో పాటు టీం మేనేజ్మెంట్ సైతం బలంగా కోరుకుంటోంది. అంతేకాకుండా టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్, విరాట్లకు ఇదే చివరి ఐసీసీ ఈవెంట్ కావచ్చు. కాబట్టి వీళ్ళిద్దరికీ ట్రోఫీ గెలిచి ఘనమైన వీడ్కోలు చెప్పాలంటే టీమిండియా 2027 విజేతగా నిలవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇవన్నీ గంభీర్పై అదనపు ఒత్తిడిని తీసుకొస్తాయని గంగూలీ విశ్లేషించాడు. అలాగే గంభీర్ కేవలం వైట్ బాల్ క్రికెట్లో మాత్రమే కాకుండా టెస్ట్ ఫార్మాట్లోనూ తనదైన ముద్ర వేయాలని గంగూలీ సూచించాడు. ముఖ్యంగా పిచ్ల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడేలా జట్టును సిద్ధం చేయాలని కోరాడు. పిచ్ స్వభావాన్ని మెదడులోంచి తీసేసి సహజ సిద్ధమైన ఆట తీరుపై దృష్టి పెడితే టెస్టుల్లోనూ భారత్ అగ్రస్థానంలో ఉంటుందని సూచించాడు. గంభీర్ ఒక అద్భుతమైన కోచ్ అని, తనకు తగినంత సమయం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తాడని గంగూలీ పూర్తి మద్దతు ప్రకటించాడు.